గోపంచక వ్రతం, గోపద్మ వ్రతం ఏదైతే ఉంటుందో, పద్మం అంటే కూడా అమ్మవారి లక్ష్మీదేవి. కాబట్టి ఈ వ్రతం ఎవరు చేస్తారంటే దీర్ఘ సుమంగళ్యాలకు సంబంధించి కానీ, ఇంట్లో లక్ష్మీదేవి శ్రీనివాసం ఉండాలి అని చెప్పి గో స్వరూపంగా ఆరాధన చేయాలి ఒక రోజుగా పెట్టారు దాన్ని. గోవుని ఆరాధన ఎప్పుడు చేయాలి అని అంటే గృహప్రవేశం ఇంట్లో అయితేనే అప్పుడు చేస్తాం. గృహప్రవేశం కాకుండా ఇంకా ఎప్పుడైనా మనం ఆరాధన చేయాలి అంటే గోవుని అంటే ప్రత్యేకంగా ఆ రోజున కామధేను స్వరూపంగా ఆరాధన చేస్తారు. కామధేను స్వరూపంగా పూజ చేయాలి. అంటే కోరిన కోరికలు తీరుస్తుంది కామధేను అంటారు. అందుకని గోవుని కూడా కామధేనుగా పిలిచి ఏది కోరుకున్నా ఆ రోజున గోవుని సర్వదేవతల అలంకరణ చేసి ఆ అమ్మవారిని పూజ చేసుకోమని కార్తీక మాసంలో మనకు ఆ పురాణంలో కూడా తెలపడింది గోపద్మ వ్రతం అని. అలా చేయటం, దానికి 21 పుస్తకాలు పంచటం, దానికి వేరే ప్రక్రియ ఉంది ఆ వ్రతానికి సంబంధించి. మళ్ళీ దానికి గోవుని ప్రత్యక్షంగా రావటము, దాని మళ్ళీ కొని మళ్ళీ మనం పూజ చేసి దానంగా ఇవ్వచ్చు, గోదానం కూడా ఆ టైంలో. అలా రకరకాల మనం పుస్తకాల రూపంలో చేయొచ్చు. లేదైనా ఒక చిన్న ఇప్పుడు మనకు ప్రతిమలు దొరుకుతున్నాయి కదా మా బయట, వెండి ప్రతిమలు కానీ లేదా మనకు బ్రాస్లో కానీ దొరుకుతుంది. అలా ప్రతిమలు కూడా పూజ చేసుకొని ఇవ్వచ్చు. కొంతమంది ఏంటంటే దానా ఇస్తారు అమ్మవారికి. ఆ రోజు ఈ గోశాలకు వెళ్ళేసి అక్కడ పూజ చేసి గ్రాసం ఉంటుంది, సంవత్సర గ్రాసం, వాటికి సంవత్సరం కానీ 2 నెలలు కానీ ఒక రోజుకి కానీ అలా గ్రాసం ఇచ్చినా కూడా పితృదేవత తృప్తి కలుగుతుందని గోవుకి ఆరాధన వల్ల. అలా లక్ష్మీదేవి కూడా మనకు కలుగుతుందని. పంచమహాలక్ష్మిలో గోవు యొక్క స్వరూపం ఇది. అందుకని గోవుని పంచమహాలక్ష్మిలో ప్రథమంగా చెప్పబడింది.